హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ విత్ కబర్లు. ఈరోజు బ్లాక్ వైట్ అండ్ గ్రే లవ్ కిల్స్ అనే సిరీస్ కోసం కబర్లు చెప్పుకుందాం. సోనీ లీవ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇది ఒక మాక్యుమెంటరీ, అంటే డాక్యుమెంటరీ స్టైల్లో ఉండే ఫిక్షనల్ స్టోరీ అన్నమాట. ఇది ఒక క్రైమ్ డ్రామా. టోటల్ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ వన్ అరౌండ్ 40 to 45 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. సిరీస్ ఎలా ఉందంటే ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ వెబ్ సిరీస్. నాకైతే నచ్చింది. ఓకే. నాగ్పూర్లో 5 అన్సాల్వ్డ్ కేసెస్లో 1 కేసు రిఫరెన్స్గా తీసుకున్నారు అని చెప్తున్నారు. బట్ ఐ డోంట్ నో ఇట్స్ రియల్ ఆర్ ఫిక్షన్. స్టోరీ ఏంటంటే, ఒక పొలిటీషియన్ కూతురు మిస్సింగ్. 4 వరుస హత్యలు చేసినట్లు సీరియల్ కిల్లర్ అని ఒక 22 ఇయర్స్ కుర్రాన్ని పోలీసులు వెతుకుతూ ఉంటారు. డేనియల్ గ్రే అనే జర్నలిస్ట్ ఈ కేసు కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఈ కేసుకి సంబంధించిన వాళ్ళందరి ఇంటర్వ్యూ తీసుకుంటాడు. 2 ఇయర్స్ తర్వాత ఆ కుర్రాడు లైవ్ కెమెరాలో ఆడియన్స్తో మాట్లాడడానికి వస్తాడు. తన వర్షన్ స్టోరీ చెప్తాడు. ఈ సిరీస్లో ఒకే ఇన్సిడెంట్ మీద డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. ఒకటి విక్టిమ్ వర్షన్ అయితే, ఇంకోటి కిల్లర్ వర్షన్, ఇంకోటి ఇన్వెస్టిగేటింగ్ పోలీస్ వర్షన్, విట్నెస్ వర్షన్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వర్షన్. ఇలా డిఫరెంట్ వెర్షన్స్ అయితే ఉంటాయి. మనం ఇలా జరిగింది అనుకునే లోపే వేరే క్యారెక్టర్ ఇంటర్వ్యూలోకి వస్తాడు. వాడు వేరే స్టోరీ చెప్తాడు. ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో ట్విస్ట్ టర్న్స్ వస్తూ ఉంటాయి. ఒక్కో క్యారెక్టర్ వచ్చి ఒక్కో ట్విస్ట్ ఇస్తూ ఉంటుంది. అసలు నిజం ఏంటి, ఎవరి వర్షన్ కరెక్ట్ అనేది తెలియాలంటే సిరీస్ చూడండి. ఇదైతే ఓపెన్ ఎండింగ్ అయితే ఉంటుంది. సిరీస్ అయితే డిఫరెంట్గా ఉంది, క్యూరియాసిటీతో కూడా ఉంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ సిరీస్లో డార్క్ సైడ్ ఆఫ్ మీడియా అండ్ సిస్టమ్ని చూపిస్తారు. లాస్ట్ ఎపిసోడ్లో లాస్ట్ 3 minutes వెరీ ఇంపార్టెంట్. ఓకే, బీజిఎం బాగుంది అండ్ ఇంట్రో సాంగ్ అయితే మంచి రెట్రో ఫీలింగ్ అయితే ఇస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ అందరిది బాగుంది, ఇంక్లూడింగ్ పీపుల్ హూ యాక్టెడ్ లైక్ రియల్ క్యారెక్టర్స్. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సో ఈ వీకెండ్కి ఈ సిరీస్తో ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ టైం మరో మూవీ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, టాటా, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.